హాయ్ ఫ్రెండ్స్, అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని 7వ ద్వారాన్ని తెరవాలని పరిశీలించిన వైజ్ఞానికులకు మతిపోయింది. ఇటువంటి రహస్యమైన ఆలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి. సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా మనకు తెలియని, మనకు అంతుచిక్కని రహస్యాలను ఛేదించలేకపోతున్నారు. అందుకు ఉదాహరణ అనంత పద్మనాభ స్వామి ఆలయం. స్వయంగా మన దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా ఈ ద్వారాలను తెరవడానికి అనుమతిని తీసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఎదురయ్యాయి? అసలు అందులో ఏముంది? ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని విషయాన్ని నాసా శాస్త్రవేత్తలు, వైజ్ఞానికులు ఛేదించగలరా? తెలుసుకుందాం. 7వ ద్వారం తెరవడానికి వెళ్లిన నాసా వైజ్ఞానికుల శరీరం చల్లబడిపోయింది. స్వయంగా నాగులే ఆ ద్వారాన్ని కాపలా కాస్తున్నాయని తెలుసుకుని వెనుతిరిగి రాక తప్పలేదు. మనం మాట్లాడుకుంటున్న ఆలయం దక్షిణ భారతదేశంలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయంలో 7 గదులు రహస్యంగా ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో 6 మన ప్రభుత్వం అనుమతితో ఎప్పటికే తెరుచుకున్నాయి. కానీ 7వది మాత్రం ఇంకా రహస్యంగానే ఉంది. నాసా వైజ్ఞానికులు ఆ ద్వారాన్ని తెరవడానికి ఉన్నత న్యాయస్థానం అనుమతి తీసుకుని మరీ తెరిచి చూడగా తక్షకుడు వంటి విష సర్పాలు ఆ ద్వారానికి వేలాడుతూ కనిపించాయి. ఎందుకంటే ఆ ద్వారం నాగబంధంతో బంధించబడి ఉంది. ఎవరైనా ఆలయాన్ని తెరవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు అనుకోని విధంగా చనిపోతున్నారు. నాగబంధంతో పాటు దేవతలు కూడా ఆ ద్వారానికి కాపలా కాస్తున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆ ద్వారాన్ని మాత్రం తెరవలేకపోతున్నారు. 1923లో ఒకసారి కొంతమంది దొంగలు ఈ ద్వారాల్ని తెరవడానికి ప్రయత్నించారు. కానీ ఆ ద్వారం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని ఒక విషసర్పం వెంబడించింది. అనుకోని విధంగా వాళ్ళు చనిపోయారు. నవరత్న ఖచ్చిత ఆభరణాలు, కొన్ని కోట్ల విలువైన వస్తువులు ఆ గదిలో ఉన్నాయి. లెక్కలేనంత అపార సంపద దాగి ఉంది అని నమ్ముతారు. అయితే 2016లో మన భారత ప్రభుత్వం కొంతమంది వైజ్ఞానికులకు ఈ ద్వారం తెరవడానికి అనుమతి ఇచ్చింది. ఆ అనుమతి ఇప్పటికీ మన వాళ్ళకి పశ్చాత్తాపంగా మారింది. ఎందుకంటే అక్కడికి వెతకడానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ అనుకోని విధంగా మరణానికి లోనవుతున్నారు. నాగబంధం వేసి ఉన్న కారణంగా దాన్ని కేవలం గరుడ మంత్రం తెలిసిన పూజారి మాత్రమే తెరవగలరు అని అప్పటినుంచి విశ్వసిస్తున్నారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని తిరువనంతపురంలో ఉన్న విష్ణు ఆలయం. అనంతరం పద్మనాభ స్వామి అక్కడ వేయించేసి ఉన్నాడు. గర్భగుడిలో ఉన్న అనంత పద్మనాభ స్వామి శయనముద్రలో శేషుని మీద పవలిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని చూడడానికి ప్రపంచంలోని నలుమూలల నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తారు. అనంతుడు అన్న పేరుతో అక్కడ విష్ణుమూర్తి వెలసి ఉన్నాడని భక్తుల విశ్వాసం. శ్రీ మహావిష్ణువు విశ్రాంతి ముద్రలో ఉంటారు. మరి ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? అక్కడ ఉన్న ఖజానాకి వారసులెవరు? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి రావడం సహజం. రాజా మార్తాండ ఈ మందిర నిర్మాణాన్ని చేపట్టినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. తర్వాత ట్రావెన్కోర్కి సంబంధించిన రాజులు ఈ మందిర నిర్మాణాన్ని కొనసాగించారు. వీటి ఆనవాళ్లు 9వ శతాబ్దం నాటి గ్రంథాల్లో మనకు లభిస్తాయి. వాళ్ళు సంపాదించిన ప్రతి ఒక్కటి అనంత పద్మనాభ స్వామికి సమర్పించుకున్నారు. ఆ ఖజానా అంతా 7వ గదిలో దాచారు. గర్భగుడి కింద 7 సొరంగ గదులు నిర్మించి అందులో 6 గదులకు ఒక్కొక్క దానికి 2 గట్టి తాళాలు బిగించారు. కానీ 7వ దానికి ఎటువంటి తాళం లేదు. 2 నాగులు తలుపు మీద ఉన్నట్టుగా ఉంటుంది. ఎవరైనా ఈ తలుపులు ముట్టుకుంటే వారి మృత్యువు ఖచ్చితంగా పాము చేతిలోనే ఉంటుంది. ఖజానా అంతా 7వ గదిలో ఉంది అని తెలిసిన తరువాత చాలామంది దొంగలు ఆ ఖజానాని దొంగిలించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళంతా ఏదొక కారణంతో చనిపోతూ లేదా పారిపోతూనే ఉన్నారు. 2016లో సుందర్ రాజన్ అనే ఒక IPS అధికారి సుప్రీంకోర్టులో దీని గురించి దావా వేసి ఆ ఖజానాని బయటకు తేవాలి అని విశ్వ ప్రయత్నం చేశాడు. అందుకుగాను సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడిన ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అయితే తిరువనంతపురంలో ప్రజలు మాత్రం ప్రభుత్వం అంగీకరించినా కూడా తాము ఆ ద్వారాన్ని తెరవడానికి అనుమతించమని, ఆ గది తలుపులు ఒకవేళ తెరిచినట్లయితే ప్రపంచం అంతం అవుతుందని, ముప్పు వాటిల్లుతుందని అందుకు నిరాకరించారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఆ తలుపులు తెరవడానికి అనుమతిచ్చింది. సుప్రీంకోర్టు వేసిన కమిటీలో IPS అధికారులు, నాసా వైజ్ఞానికులు, కలెక్టర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు. వాళ్ళంతా ఒక్కొక్క తలుపును తెరుచుకుంటూ వచ్చి చూశారు. ఒక్కొక్క తలుపు తెరుస్తుండగానే వారి కళ్ళు తిరగడం మొదలయ్యాయి. అంత ఖజానా ఒక్కసారిగా చూసేసరికి ఒక్కొక్కరికి మతిపోయింది. 6 గదుల తాళాలు ఒక్కొక్కటిగా తెరుస్తూ ప్రతి గదిలో ఉన్న లక్షల కోట్లకు పైగా విలువైన సంపదను, ఖజానాని, రత్నాలు, వైఢూర్యాలు, పచ్చలు, కెంపులు ఇలా ఒకటేంటి ప్రతి ఒక్కటి చూసి ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతైంది. ఇక అనుకున్నట్టుగానే 7వ ద్వారం దగ్గరికి వెళ్లారు. 6 గదుల్లోనే ఇంత ఖజానా దొరికినప్పుడు 7వ గదిలో ఇంకెంత దాగి ఉందో అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. తీరా ఆ ద్వారం తెరవడానికి వెళ్ళి చూసేసరికి
ఆ ద్వారానికి అసలు తాళాలు లేవు. పైగా ఆ తలుపుల మీద ఉన్న నాగులు వారిని భయభ్రాంతులకు గురి చేశాయి. ఆ తలుపులు తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ చనిపోవడం కూడా వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది. కమిటీలో ఉన్న శాస్త్రవేత్తలు ఆ గదిలో ఏముంది అని ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అసలు ఆ గదిలో లక్షల కోట్ల విలువైన సంపద ఉందా, లేక ప్రమాదకరమైన మారణాయుధాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకోవడానికి ఆరాటపడ్డారు. తలుపులకు తాళం లేకపోయినా కూడా 10 మంది కలిసి తెరవడానికి ప్రయత్నించినా కూడా ఏం చేయలేకపోయారు. పైగా ఆ గదిలో నాగుల బుసబుసలు ఇంకా సముద్రపు హోరు వినిపించాయి. ఆ గదికి దారి అవతలి వైపు అరేబియా సముద్రం మధ్యలో ఉంటుంది అన్న నమ్మకం కూడా ఉంది. ఇవన్నీ చూసిన శాస్త్రవేత్తలు ఇక పూజారుల సహాయం తీసుకోవాలనుకున్నారు. వేద మంత్రాలు, గరుడ మంత్రం, నాగబంధం గురించి గట్టిగా తెలిసిన పూజారిని వెతకడం మొదలుపెట్టారు. మంత్రాన్ని అభ్యాసం చేసిన పూజారి కోసం వెతుకులాడారు. ఆ మందిరంలోనే ఒక పూజారి గరుడ మంత్రాన్ని ఉపాసన చేసినవాడు ఉండడం వలన అతన్ని పిలిపించారు. ఆ పూజారి గరుడ మంత్రం పఠించడం మొదలుపెట్టిన కాసేపటికి ఆ మందిరంలో ఒక కంపనం మొదలైంది. ఒక్కసారిగా ఆలయం మొత్తం ఊగిపోవడం మొదలైంది. అది చూసిన ప్రతి ఒక్కరూ వణికిపోయారు. దానికి తోడు గరుడ మంత్రాన్ని జపిస్తున్న ఆ పూజారి కూడా మధ్యలో గరుడ మంత్రాన్ని ఆపేశారు. అందుకు కారణం అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు. అతను రక్తం కక్కుతూ చనిపోయాడు. అది చూసిన శాస్త్రవేత్తలు, ఐపీఎస్ అధికారులు, పూజారులు ప్రతి ఒక్కరి శరీరంలో వణుకు పుట్టింది. ఇక అక్కడి నుంచి ఓటమి ఒప్పుకొని వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ ప్రభుత్వానికి మాత్రం 6 గదుల్లో ఉన్న అతీతమైన సంపద దొరికింది. ఇలా వారి మొదటి రోజు గడిచిపోయింది. కానీ తర్వాత 2 రోజులకి ఏం జరిగిందో తెలిస్తే మనకు కూడా ఆశ్చర్యంతో పాటు దడ పుడుతుంది. కమిటీలోని 2 ప్రధాన సభ్యులు కారణం లేకుండా చనిపోయారు. అంతేకాకుండా ఆ ద్వారాన్ని తెరవాలనుకున్న కమిటీలో మిగిలిన సభ్యులు, అలాగే ఇతరులు, పూజారులు కూడా కష్టాల పాలయ్యారు. అనారోగ్య సమస్యలకు గురయ్యారు. అందువల్ల పూజారులు ప్రభుత్వానికి ఒక వినతి సమర్పించారు. 7వ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందువలన తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకలేము అని ఇంకెప్పుడు ఆ ద్వారం జోలికి రావద్దని విన్నవించారు. ఇదంతా చూసిన ప్రభుత్వానికి కూడా తలవంచక తప్పలేదు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ ద్వారం దగ్గరికి కాదు కదా, కనీసం ఆ 7వ గది ద్వారం గురించి తలవడానికి కూడా ప్రభుత్వానికి ధైర్యం సరిపోవడం లేదు. ఇదంతా మాత్రం వాస్తవం. ఆ ద్వారం తెరవాలి అని పిటిషన్ వేసిన ఐపీఎస్ అధికారి సుందర్ రాజన్ కూడా అనారోగ్యానికి గురై చాలా దీనావస్థలో మరణానికి లోను కావడం కూడా ఆశ్చర్యపరిచింది. దీనిపై ఒక శాసనాన్ని సైతం లిఖించారు. ఎవరైనా ఏ కారణం చేతనైనా ఆ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నిస్తే వారికి చాలా కఠినమైన శిక్ష ఉంటుందని, అందుకు పూర్తి బాధ్యత వాళ్లే వహించాలని ఆ శాసనంలో లిఖించుంది. తిరువనంతపురం ఒక పాము పేరు మీద ఏర్పడిన నగరం. అనంతనాగుడే ఆ ద్వారాన్ని, ఆ గదిని రక్షిస్తున్నాడని విశ్వసిస్తారు. ఇక ఈ మందిరం విషయానికి వస్తే పూర్తిగా బంగారంతో తయారు చేసిన స్తంభాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మందిరానికి 4 వైపులా అనేక స్తంభాలు అందమైన శిలలతో, ప్రతిమలతో మనల్ని అబ్బురపరుస్తుంది. ఇక మూల విరాట్ శయనించిన ముద్రలో ఉన్న ఆ విష్ణుమూర్తిని 3 ద్వారాలలో మనం దర్శనం చేసుకోవాలి. మొదటి తరంలో స్వామివారి శిరస్సును, మధ్య ద్వారం నుంచి నాభిని, అందులో నుంచి కమలనాభుని, 3వ ద్వారం నుంచి స్వామివారి పాదాలను దర్శనం చేసుకుని తరించిపోతారు. మరైతే ఇక్కడ 7వ ద్వారం తలుపులు తెరుచుకునే అవకాశం లేదా? అందుకు సమాధానం ఏంటో మనకు కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అసలు తలుపులకి తాళమే లేని ఆ ద్వారాన్ని తెరవడం వీలే అవ్వదు. 16వ శతాబ్దంలో ఒక సిద్ధ పురుషుడు, తపస్వి అయిన ఒక వ్యక్తి గరుడ మంత్రాన్ని జపించి దీనికి నాగబంధాన్ని తిరిగి వేశాడు అన్న ప్రచారం ఉంది. మళ్ళీ ఆ సిద్ధ పురుషుడే వచ్చి తనంతట తానే గరుడ మంత్రాలు జపిస్తే తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయి. ఒకవేళ ఎవరైనా తెరవడానికి ప్రయత్నిస్తే ప్రళయం సంభవిస్తుంది అని, వాళ్ళు కూడా ఏదొక కారణంతో మరణిస్తారు అని ఎన్నో సందర్భాలు రుజువు చేశాయి. అందుకే అప్పటి వరకు మనం వేచి చూడ్డం తప్ప ఏం చేయలేం. ఆ సిద్ధపురుషుడు ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలీదు. ఎలా వస్తాడో అన్న విషయం కూడా అంతుపట్టదు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.